ఫ్లాష్ బ్యాక్. మీతో కొంచెం మాట్లాడాలి, పక్కొస్తారా? ఎవరిని పక్కకు రమ్మంటున్నారా? నువ్వు మెక్డౌల్ మూర్తి గారే కదా. అది ప్రపంచానికి తెలిసిన మూర్తి, ప్రపంచానికి తెలియని మూర్తి ఇంకొకడు ఉన్నాడు. A few inches later. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వేల కమెంట్లు పెట్టారు కదా అన్న, సోయల్ 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 అని. ఇప్పుడు ఏమైందన్నా? అన్న మేము థియేటర్కి వెళ్ళినాం నలుగురం ఫ్రెండ్స్. ఏమైందిరా? బట్ షో ఏనన్నారు. అయితే వెళ్ళి అలా ఉన్నప్పుడు దానికి బాధపడాలా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఇదే ఈ రిజల్ట్ వస్తాను భయంతోనే నేను ఆ రోజు నేను మోకాళ్ళ మీద కూర్చున్నా. నాకు తెలుసు అంత బాగుంది సినిమా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మీకు అందరికి నచ్చిందా? లోపలేం లేదు, డొల్లా. మేము పోయిన తర్వాత మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నేను అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన అదొక్కటే చేయగలిగిన, నేను ఉన్న దాంట్లో చేసుకున్నా. నేను ఏం చేయమంటారు నన్ను? మడ్డగుడు ఫ్యామిలీ సినిమాలు చేయాలనుకోవట్లేదు. సినిమా ఏం చేస్తానంటే థియేటర్ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టే సీన్లు అలాంటివి చేసి మండుతున్నట్టుంది. ఫ్యామిలీ సినిమాలు ఎందుకు చేస్తున్నాయంటే నేను చెప్తాను మీ అందరికి ఒక విషయం. థియేటర్ దాకా వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమాలు చాలా తగ్గించేసారు మీరు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మీరు కంటెంట్ ఉన్న సినిమాని డెఫినెట్లీ ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను అంటే నాకు ఏం అర్థమైతలేదు అంటే ఫ్యామిలీతో చూడండి అబ్బా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సినిమా చూస్తూ వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ చూస్తూ నేను ఎంజాయ్ చేయాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతలేదు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అది అక్కడిక్కడ కొంచెం అప్పులు తీసుకొచ్చి కింద ఈ ప్రమోషన్ చేస్తాం, నాకు డబ్బులు లేవు. హీరో వంది చెప్పు కుట్టువారు మాదిరి పావం. ఫ్యామిలీతో అందరూ వెళ్ళాను, ఫ్యామిలీతో చూసిన సినిమా ఇది.